నమస్తే, రమ్ రమ్, అస్సలం వాలేకుం, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. రవికిషోర్ మాన్కర్ మీతో అందరు హెల్తీగా ఉండాలని కోరుకుంటూ డిఎస్సి 2024 ఎస్ఏ ఎల్పి టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 101కి స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా హ్యాపీ. ఈ మూమెంట్లో అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మీ యొక్క సపోర్ట్ వల్ల మనం ఇక్కడ 101 ఎపిసోడ్ వరకు అయితే రావడం జరిగింది. ఇది ఎప్పుడూ అయిపోవాల్సింది, సో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఎవరైతే ఆంధ్ర తెలంగాణ నుంచి హిందీ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 80 మార్క్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కరెంట్ అఫైర్స్, జీకే, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మెథడాలజీ ఇవన్నీ కూడా తో పాటుగా హిందీ కంటెంట్ లిటరేచర్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. గ్రామర్ ఇవన్నీ కూడా. సో మరి ఇంకా ఎప్పటివరకు అయితే చూడనట్టయితే కింద మీకు ప్లేలిస్ట్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది హిందీ డిఎస్సి క్లాస్ అని చెప్పేసి. అక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా చూసేసి ఎవరైనా మరి ఆల్రెడీ సార్ మళ్ళీ మేము రివైజ్ చేసుకోవాలనుకుంటున్నాం, మళ్ళీ మేము చూడాలనుకున్నట్టయితే మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా అక్కడే ప్లేలిస్ట్లో దొరుకుతాయి కాబట్టి మీరు చూసేసుకోవచ్చు. అలాగే మరి పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు క్లాస్ అయిన వెంటనే 9:30 గంటల తర్వాత క్లాస్ ఎప్పుడైతే అయిపోతుందో వెంటనే మీకు ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే కింద లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సార్ మాకు ప్రాక్టీస్ బిట్స్ ఇంకా ఎక్కువ కావాలి హిందీ గ్రామర్కి సంబంధించి అన్నట్లయితే కనుక మీరు ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024 జనరల్ హిందీ క్లాస్ ఏవైతే మనం 25 ఎపిసోడ్స్ చేసాం దాంట్లో హిందీ క్లాసెస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా అర్థమయ్యేలాగైతే చేయడం జరిగిందో మీరు అది కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మరి ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ క్లాసెస్ కూడా అయితే మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. దానికి సంబంధించి కూడా ప్లేలిస్ట్ మన ఛానల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ నుంచి కూడా ప్రాక్టీస్ చేసేయచ్చు. దానిపై మీకు ఒపీనియన్, సలహాలు, సూచనలు కూడా అన్నీ అక్కడ చేసినట్టయితే దానికి అనుగుణంగా మనమైతే అందించడం జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు ఈ సెషన్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి చాలామందికి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఈ క్లాస్ ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకైతే ఉంటుంది. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీ ఒక సపోర్ట్ ఏంటంటే ఒక లైక్, ఒక షేర్ అదొకటి చేసేయండి. సో మరి ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. అయితే అందరూ కూడా ఒకసారి చెక్ చేయండి మీ విజిబిలిటీ కానివ్వండి, స్క్రీన్ కానివ్వండి అంతా కూడా క్లియర్ అయినట్టయితే ఎస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసినట్లయితే మనం ముందుకు వెళ్ళిపోదాం. మరి ఈరోజు మీ ముందు కొన్ని క్వశ్చన్లు అయితే తీసుకొని రావడం జరిగింది. మొదటి ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే 22वें भारत और रूस शिखर सम्मेलन किस शहर में हुआ? नई दिल्ली, मॉस्को, पेरिस, बारबाडोस. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే, ప్రణామ్ చేయండి. ఎస్ మరి ఇక్కడ మీ కామెంట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. ఎస్ అండి. సో ఒకసారి చూస్తున్నట్లయితే కొంచెం సార్ స్లోగా చెప్పండి అని అంటున్నారు సాయిబాబా గారు. మరి మీరు చూశాను. సో అందరు కూడా. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనం ఎంత ఫాస్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నామా అనేటువంటిది ఇక్కడ ఒకరి ప్రాక్టీస్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మనకు లైవ్లో ఉన్నట్లయితే ఓకే పర్లేదు, మనం కామెంట్ చూస్తుంటాము, మీరు ఇస్తుంటారు అన్నీ కూడా ఓకే నడిచిపోతుంది. కానీ తర్వాత ఇది రికార్డెడ్లో మారిపోతుంది కాబట్టి సో మరి అప్పుడు చూడాలన్నప్పుడు మరి వెయిట్ చేసి క్వశ్చన్ వస్తూ ఉంటుంది, మనం మాట్లాడుకుంటా వెయిట్ చేస్తున్నట్లయితే మధ్యలో గ్యాప్ ఉన్నట్లయితే అది ఇబ్బందికరంగా ఉన్నట్టనే ఉద్దేశంతో అయితే కొంచెం స్పీడ్ పెంచడం జరిగింది. అయితే అందరి రిక్వెస్ట్ మేరకు అయితే ఈరోజు క్లాస్ అయితే కొంచెం స్లోగానే చేయడం జరుగుతుంది. సో మీ యొక్క రిక్వెస్ట్ మేరకు నాకేం లేదండి, ఎలాగైనా నేను చెప్పడానికి సిద్ధమేనండి. సో మీ సజెషన్స్ కూడా తీసుకోవాలి కాబట్టి సో ఈరోజు క్లాస్ కొంచెం స్లోగానే చేద్దాం. మరి ఒకటవ ప్రశ్న చూసుకున్నట్లయితే 22वें भारत और रूस शिखर सम्मेलन किस शहर में हुआ? మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నయి ఢిల్లీ, మాస్కో, ప్యారిస్, బార్బడోస్. మరి దీనికి సరైన సమాధానం ఎవరైతే ఇక్కడ ఆప్షన్ బి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు మాస్కో అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. ఎస్. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రైట్. సో మరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న ఇక్కడ చూడండి. భారత్ సర్కార్ ద్వారా ప్రాజెక్ట్ పారీ కहाँ लॉन्च किया गया है? प्रोजेक्ट पारी कहाँ लॉन्च किया गया है? दिल्ली, लखनऊ, बेंगलोर, गुवाहाटी. ఎస్ కామెంట్ చేయండి అందరు కూడా. ఏదైతే మీకు తెలిసినా తెలియకపోయినా మీరైతే కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ అయితే చేయాలి. ఇక్కడ ఎటువంటి పెయిడ్ బ్యాచ్ లేదండి, అంత ఫ్రీగా అయితే మనం అందరినీ ఒకేలాగా చూసి అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ హెల్ప్ అయ్యాలనే ఉద్దేశంతో ఈ క్లాసెస్ అయితే చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎటువంటి పార్షాలిటీ ఏది కూడా లేదండి, అందరికీ సమానంగా అయితే చేయడం జరుగుతుంది. మరి పారీ అనేటువంటిది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో దీనికి సంబంధించి సో ఇది ఎక్కడ జరిగింది అని చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు ఢిల్లీ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం రైట్ అండి. ఎస్. సో మరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. మూడవ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే
చూడండి ఆప్షన్స్ హర్యానా, ఢిల్లీ, गोवा, उत्तराखंड। जुलाई 2024 में प्लास्टिक रिसाइकलिंग और स्थिरता पर वैश्विक सम्मेलन कहाँ आयोजित किया गया था? ఆప్షన్స్ హర్యానా, ఢిల్లీ, గోవా, ఉత్తరాఖండ్। చూడండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో। यस, जुलाई 2024 में प्लास्टिक रिसाइकलिंग और स्थिरता पर वैश्विक सम्मेलन कहाँ पर आयोजित किया गया था? సో మరి దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి, మనకు ఢిల్లీ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది। ఎస్, సో నెక్స్ట్ ప్రశ్న చూసేద్దాం। हाल ही में हज समिति के लिए नोडल मंत्रालय के रूप में किसे नामित किया गया है? प्रश्न मरोकसारी, हाल ही में हज समिति के लिए नोडल मंत्रालय के रूप में किसे नामित किया गया है? गृह मंत्रालय, अल्पसंख्यक मंत्रालय, रक्षा मंत्रालय, विदेश मंत्रालय अंडी। ఎస్, సో మీ యొక్క ఆన్సర్ అనేది కూడా ఇక్కడ అన్నీ చూస్తున్నాను, మీ కామెంట్స్ అన్నీ కూడా ఎస్ అండి। మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి, మనకు అల్పసంఖ్యక్ మంత్రాలయ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది। నెక్స్ట్ ప్రశ్న చూద్దాం। 5వ ప్రశ్న, वृक्षारोपण हेतु मित्र वन मिशन किस राज्य सरकार द्वारा प्रारंभ किया गया है? मध्य प्रदेश, महाराष्ट्र, राजस्थान, उत्तर प्रदेश। प्रश्न मरोकसारी, वृक्षारोपण हेतु मित्र वन मिशन किस राज्य सरकार द्वारा प्रारंभ किया गया है? मध्य प्रदेश, महाराष्ट्र, राजस्थान, उत्तर प्रदेश। రైట్ అండి। సో మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి, మనకు ఉత్తరప్రదేశ్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం। మరి మహారాష్ట్ర గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మరి 2024 ఏదైతే 2024 కృషికి సంబంధించి బెస్ట్ స్టేట్ ఏదైతే ఉందో అంటే అది మహారాష్ట్ర। నిన్నటి లైవ్ క్లాస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది। సో రైట్ అండి, సో 2024 కృషి పురస్కార్ 2024 కృషి రాజ్య పురస్కార్ అందుకోవడం జరిగిందండి। ఓకే, కృషి రాజ్య పురస్కార్ జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి। నెక్స్ట్ మధ్యప్రదేశ్ అంటే ఎక్కువ అభయారణ్య పార్క్ ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉందంటే అది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండి। రైట్, సో ఇలాగా మనం ప్రశ్నలు అయితే గుర్తుపెట్టుకుంటూ ఉండాలి, అలాగే రివైజ్ చేసుకుంటూ ఉండాలి। ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చేస్తున్నాం లైవ్ క్లాసులు, ఇంతకుముందు జరిగిన లైవ్ క్లాసులు అయితే మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి। ఎస్, సో మరి ఇక్కడ 6వ ప్రశ్న చూడండి। बौद्धकालीन शिक्षा के उद्देश्य के संदर्भ में कौन सा कथन गलत है? प्रश्न मरोकसारी, बौद्धकालीन शिक्षा के उद्देश्य के संदर्भ में कौन सा कथन गलत है? त्याग एवं अहिंसा को बल देना, यहाँ पर बाल टाइप हुआ है, इसको काट लीजिएगा, बल देना, ठीक है ना। ऑप्शन बी बौद्ध धर्म का प्रचार करना, ऑप्शन सी आजीविका को महत्व देना, ऑप्शन डी समाज की बुराइयों को दूर करना। प्रश्न मरोकसारी, बौद्धकालीन शिक्षा के उद्देश्य के संदर्भ में कौन सा कथन गलत है? ఎస్ అండి, రైట్। సో ఇక్కడ కామెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి, మరి ఒకసారి చూడండి, చాలా జాగ్రత్తగా అయితే చేయాలి। సో ఈ ప్రశ్నకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి, మనకు ఏమవుతుందంటే ఇది ఆజీవికాకో మహత్వ దేనా అనేటువంటిది ఇది మనకు గలత్ అనమాట। చూడండి ఇక్కడ చాలా కేర్ఫుల్గా గలత్ అని ఉంది కదా, ఇది చాలా కేర్ఫుల్గా చూసి మనం ఆన్సర్ అయితే చేయాలి, రైట్ అండి। సో నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి। मध्यकालीन शिक्षा में प्रबल थी मुस्लिम शिक्षा, बौद्ध शिक्षा, हिंदू शिक्षा, मरी व्यावसायिक शिक्षा। प्रश्न मरोकसारी, मध्यकालीन शिक्षा में प्रबल थी मुस्लिम शिक्षा, बौद्ध शिक्षा, हिंदू शिक्षा, व्यावसायिक शिक्षा अंडी। సో మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి, మనకు ముస్లిం శిక్ష అనేటువంటిది ఇక్కడ ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఎస్। మరి 8వ ప్రశ్న చూడండి। మధ్యకాलीन शिक्षा को किस नाम से जाना जाता है? ప్రశ్న మరొకసారి, మధ్యకాलीन शिक्षा को किस नाम से जाना जाता है? ఈరోజు మరి క్వశ్చన్స్ ఎలా అనిపిస్తున్నాయి ఒకసారి కామెంట్ చేయండి, అలాగే మరి స్పీడ్ కానీ ఇది ఓకేనా అండి? సో ఇది కూడా మీరు తెలియజేసినట్లయితే దాని తగ్గట్టుగా అయితే మనం ముందుకు వెళ్ళిపోదాం। మరి మధ్యకాलीन शिक्षा को किस नाम से जाना जाता है?
ముస్లిం శిక్ష, బౌద్ధ శిక్ష, హిందూ శిక్ష, మిషనరీ శిక్ష. రైట్ అండి. సో మిషనరీ శిక్ష కూడా అని అంటారు. సో దీన్ని చూసుకున్నట్లయితే మరి ఇక్కడ మిషనరీ శిక్ష, దీన్ని ఇలా కూడా రాసుకోండి. సో మీకు కూడా ఇది కట్ చేసి మీరు దీన్ని కట్ చేసి మిషనరీ శిక్ష ఇలా కూడా మీరు రాసుకోవచ్చండి. ఓకే, సో మిషనరీ శిక్ష. ఓకే, ఎస్. సో మరి ఇది మరి ఇక్కడ ఏమవుతుందో ఆన్సర్ చేసేయండి. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. ఈ ప్రశ్న కూడా సరైన సమాధానం ముస్లిం శిక్ష అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. చూడండి 9వ ప్రశ్న, మధ్యకాलीन शिक्षा में अधिक प्रमुखता दी गई? धार्मिक शिक्षा, व्यावसायिक शिक्षा, इस्लामिक शिक्षा, अंग्रेजी शिक्षा. प्रश्न मरोकसारी, मध्यकालीन शिक्षा में अधिक प्रमुखता दी गई? धार्मिक शिक्षा, व्यावसायिक शिक्षा, ఇస్లామిక్ శిక్ష, అంగ్రేజీ శిక్ష. దీనికి సరైన సమాధానం మరి ఇక్కడ ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు ఇస్లామిక్ శిక్ష అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఎస్. 10వ ప్రశ్న చూద్దాం. శిక్షకి సబ్సే దయనీయ స్థితి ఇస్ కాల్ మే థీ? शिक्षा की सबसे दयनीय स्थिति इस काल में थी? मुस्लिम काल, बौद्ध काल, हिंदू काल, मिशनरी కాల్. మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు ముస్లిం కాల్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 11వ ప్రశ్న చూడండి. దేవనాగరి లిపి మే మూల్ లిపి चिन्ह कितने हैं? 44, 46, 45, 46 दोनों हुआ है, कोई नहीं. इसमें आपका आंसर क्या हो सकता है? कमेंट कीजिएगा फटाफट टकाटक धनाधन. मरी देवनागरी लिपि में मूल लिपि चिन्ह कितने हैं? 44, 46, 46 कोई नहीं. కానీ ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బిను మరియు సి ఇచ్చినారో ఏకదం కూడా రైట్ అండి. రెండు యాక్చువల్ ఒక దాంట్లో ఇక్కడ 45 అని ఉండాలి. సో ఇక్కడ మనకు ఆప్షన్ 46 అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. రైట్. సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. మరి అవధి భాష కా ప్రముఖ కేంద్ర है? अवधी भाषा का प्रमुख केंद्र हैं मेरठ, मथुरा, आगरा, अयोध्या. प्रश्न मरोकसारी. अवधी भाषा का मुख्य केंद्र हैं मेरठ, मथुरा, आगरा, अयोध्या. మరి దీనికి సరైన సమాధానం ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు అయోధ్య అనేటువంటి సరైన సమాధానం. ఇక్కడ మీకు అయోధ్య కాకుండా అవధ్ అని కూడా ఇస్తాడు. సో అవధ్ అని ఇచ్చినా కూడా మీరు కరెక్ట్ అవుతుందండి. రైట్. नेक्स्ट प्रश्न చూడండి 13వ प्रश्न देवनागरी लिपि को ऐसे भी कहा जाता है? चरण नागरी, लोकनागरी लिपि, ब्राजील लिपि, रोमन लिपि. प्रश्न मरोकसारी. देवनागरी लिपि को ऐसे भी कहा जाता है? चरण नागरी, लोकनागरी, ब्राजील लिपि, रोमन लिपि. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు లోక్ నాగరీ లిపి అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 14వ ప్రశ్న చూసుకున్నట్లయితే విభాషా కా క్షేత్ర సే అధిక్ విస్తృత్ హోతా హై? ఉపభాష, బోలి, లిపి, భాష. ప్రశ్న మరొకసారి చూడండి. ఈరోజు మంచి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఏవైతే ప్రశ్నలు అడగలేదో ఇంతకుముందు లైవ్ సెషన్లో కూడా మనం అడిగింటాం కాబట్టి సో మీరు అన్నీ చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారో వారంతా కూడా ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. మరి ఇప్పటిదాకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఫ్రీ క్లాస్ అందించడం జరుగుతుంది. ఫ్రీ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్ది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది ఖచ్చితంగా కావాలి కాబట్టి అందరూ కూడా ఒకసారి లైక్, షేర్. ఎస్. సో అందరు చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఈ సెషన్ కూడా మంచిగా అనుకుంటున్నాను. ఈరోజు నిన్నటి కంటే కూడా క్లాస్ కొంచెం స్లోగానే ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి మీ యొక్క కామెంట్ ఏందో తెలియజేయండి. ఎస్. సో మీ యొక్క సజెషన్స్ మీ యొక్క ఇవి కూడా తెలియజేయండి. రైట్ అండి. సో విభాషా కా క్షేత్ర సే అధిక్ విస్తృత్ హోతా హై? ఉపభాష, బోలి, లిపి, భాష. దీనికి సరైన సమాధానం మరి ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు బోలి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. రైట్. సో మరి 15వ ప్రశ్న చూసుకున్నట్లయితే బ్రాహ్మీ లిపి కా ప్రయోగ్ కిస్నే షురూ కియా? దేవ్, వైదిక్, ఆర్యన్, నాగరి, శారద. రైట్ అండి. సో దీని యొక్క ఆన్సర్ అనేది చేయండి. అలాగే
చాలామంది ఇక్కడ ఏపీ టెట్కి సంబంధించి మనకు షెడ్యూల్ అయితే విడుదల అవ్వడం జరిగింది కదా. సో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు రైట్ అండి. సో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20కి అయితే మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి రిజల్ట్స్ మనకు ఫైనల్కి వచ్చేసి అక్టోబర్ 27న ఉంటుంది. అలాగే ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి 27కి ఫైనల్కి, తర్వాత 2 నవంబర్కి మనకు ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత మనకు డిఎస్సికి అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఎవరైతే ఇంకా క్వాలిఫై అయినా కూడా మరి మార్కులు పెంచుకోవడానికి కూడా అప్లై చేసేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మరి ఇంతకుముందు ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదో మొన్న, సో వాళ్ళు కూడా అప్లై చేసుకొని మళ్ళీ ప్రయత్నం అయితే చేయండి. చేసేది ఏం లేదు, మనకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి మన యొక్క ట్యాగ్లైన్ ఉంది. దానికి అనుగుణంగా మీరు మీ యొక్క ప్రయత్నం అయితే ఆపకండి. సో ఎంత అయితే అంత ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే మనకు ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఓకేనండి. సో ఏది వృధా కూడా పోదు, అది ఎక్కడో ఒకసారి మనకు పనికి వస్తుంది. తర్వాత మనం ఖచ్చితంగా అయితే సక్సెస్ అయితే తీసుకుంటాం. సో ఇక్కడ అందరి లక్ష్యం ఒకటే అండి. మనం అందరం కూడా ఇక్కడ అందరూ చూస్తున్నట్లయితే మరి ఒక జాబ్ అనేటువంటిది కావాలి డిఎస్సిలో అనేటువంటిది. కాబట్టి చాలా కేర్ఫుల్గా చదవాల్సి ఉంటుంది. మీ యొక్క ప్రిపరేషన్ కూడా అందరూ కూడా బాగా చేస్తున్నారు అనుకుంటున్నాను. మరి బ్రాహ్మీ లిపిక ప్రయోగ్ కిస్నే షురూ కియా అన్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఆప్షన్ మరి బి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. వైదిక్ ఆర్య అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 16వ ప్రశ్న చూడండి. जो युद्ध में स्थिर रहता है एक शब्द అనేక శబ్దం కే ఏక్ శబ్దం ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ లైన్ అంతటికి జో యుద్ధ మే స్థిర్ रहता है, దీనికి అంతటికి కూడా ఒకే ఒక లైన్ ఏంది? యుద్ధ స్థవిర్, యుధిష్ఠిర్, యుద్ధ థీరక్, యుద్ధ స్థాయి. ప్రశ్న ఒకసారి, जो युद्ध में स्थिर रहता है एक शब्द युद्ध स्थविर, युधिष्ठिर, యుద్ధ స్థిరక్, యుద్ధ స్థాయి. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్. మనకు యుధిష్ఠిర్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 17వ ప్రశ్న. కమల్ కే సమాన్ నయన్ మే సమాస్ హై అవ్యయీ భావ సమాస్, తత్పురుష సమాస్, ద్వంద్వ సమాస్, కర్మధారయ సమాస్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రశ్న మాత్రం ఇవాళ మీకు హోంవర్క్ ప్రశ్న, 17వ ప్రశ్న హోంవర్క్ ప్రశ్న. అయితే మీరందరూ కూడా నిన్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేశారు. ఆ క్వశ్చన్ మీకు కావాలని అడగడం జరిగింది. దానికి మీరు ఆన్సర్ ఏమి ఇస్తారని చెప్పేసి చూడడం జరిగింది. ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు అర్థం చేసుకున్న దానికి, నేను అర్థం చేయించేదానికి మరి మీకు ఎలా అనిపిస్తుందో మీరు ఇక్కడ లైవ్ చాట్లో మీరు అయితే తెలియజేయండి దానికి సంబంధించి. రైట్ అండి. చూద్దాం మరి ఎంతమంది దానికి ఎలా అర్థం చేసుకున్నారనేటువంటి ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. ఓకేనండి. సో ఇలాగా మనకు చిన్న దాంతోనే మనకు కన్ఫ్యూజన్ చేస్తారు కాబట్టి మార్కు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రైట్. సో మరి కమల్ కే సమాన్ నయన్ మే సమాస్ హై అవ్యయీ భావ సమాస్, తత్పురుష సమాస్, ద్వంద్వ సమాస్, కర్మధారయ సమాస్. ఇక్కడ మీకు ఇలా కూడా ఇస్తాను. మరి చూడండి. రైట్ అండి. ఇక్కడ చూడండి, కమల్ నయన్. సింపుల్గా మీకు చెప్పాలంటే కమల్ నయన్, ఇది ఏందో కూడా కామెంట్ చేసేయండి. రైట్ అండి. అందరూ కూడా ఇది హోంవర్క్ ప్రశ్న కింద మీరు దీన్ని రాసేసి అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారు ఈ 4గిట్లలో ఏదో ఒక ఆప్షన్ మీరు కామెంట్ అయితే చేయండి. దాంట్లో మీద పోయేది ఏం లేదు. తెలుసుకుంటే మీకు కరెక్ట్ అయితే ఇది మీకు గుర్తుంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మీరు అందరూ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా ఈ లైవ్ చాట్లోనే కాకుండా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 17 క్లియర్గా వినండి. 17th క్వశ్చన్ ఈజ్ ద హోంవర్క్ క్వశ్చన్ ఫర్ యూ ఆల్ దట్ కమల్ కే సమాన్ నయన్ మే సమాస్ హై. ఆప్షన్ ఏబిసిడి ఉన్నాయి. అవ్యయీ భావ సమాస్, తత్పురుష సమాస్, ద్వంద్వ సమాస్, కర్మధారయ సమాస్. ఇందులో మీ యొక్క ఆన్సర్ ఏందో కామెంట్ చేసేయండి. సో చేసిన వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళందరినీ నెక్స్ట్ రోజు అయితే మరి మీకు తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి సో మీ అందరూ కూడా చేస్తారని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అందరి యొక్క అనుమతితోనే. సో అలాగే ఎవరికి కూడా పార్షాలిటీ లేకుండా అందరికీ మనం సమానంగా చూడడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ 18వ ప్రశ్న చూడండి. ఈరోజు ఆంఖో మే గడిన ముహావరే కా అర్థ హై. అందరూ కూడా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ డిఎస్సిలో మనకు ఎటువంటి నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి మీరు ఏ క్వశ్చన్ రాకపోని వచ్చినట్టు మీరు చేసేయండి. రానిటువంటి వదిలేసి మీరు అంతా క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత మీరు ఒకసారి ఫస్ట్ నుంచి చూసుకోండి. ఏదైతే వదిలేస్తారో ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి అయితే చేయండి. దాంట్లో ఏదైనా ఒక బై లక్గా మీకు వచ్చిందంటే ఒక మార్క్ వచ్చినట్టే కదా. సో 80 మార్క్స్ ఉంటుంది కాబట్టి 20 మార్క్స్ ఆల్రెడీ టెట్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి డిఎస్సిలో మిగతా 80 మార్క్స్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా క్వశ్చన్స్ వదిలేయబాకండి. రైట్. సో 18వ ప్రశ్న. ఆంఖోं में गड़ना मुहावरे का अर्थ है गौर से देखना, मन में खटकना, सहन ना कर पाना, वस्तु को पाने की उत्कट लालसा. ఆప్షన్స్ మరొకసారి, ప్రశ్న మరొకసారి చూడండి. ఆంఖోं में गड़ना मुहावरे का अर्थ है
गौर से देखना, मन में खटकना, सहन ना कर पाना, వస్తువు కో పానేకి ఉత్కట్ లాల్సా. దీనికి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా రైట్ అండి. మనకు మన్ మే ఖటకనా అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. రైట్. సో ఇక్కడ చూడండి, ఈ ప్రశ్న నిన్న మనం హోంవర్క్ ప్రశ్న కింద అయితే ఇవ్వడం జరిగింది, 12వ ప్రశ్న. మరి అందరు ఎవరు ఏమనుకొని మరి ఆన్సర్ ఇస్తున్నారో తెలియదు. చాలామంది కూడా ఈ ప్రశ్నకైతే ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ ప్రశ్నకి ఆప్షన్ ఏ అయితే ఇచ్చారు, ఆప్షన్ ఏ ఆన్సర్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ దీనికి ఆన్సర్ ఏందో ఇప్పుడు చూద్దాం. రైట్. సో ఇప్పుడు నేను క్లియర్ చేస్తున్నా, ఇది క్లియర్ చేసి ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చదువుతున్నా చూడండి. जो अव्यय वाक्य में किसी शब्द के बाद लगाकर उसे विशेष बल प्रदान करता है, विशेष बल ప్రదాన్ కర్తే హే. చూడండి, ఈ విశేష బల్ అనేటువంటిది మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందరు ఏమనుకున్నారు తెలుసా? సో వాక్యమే కిసి శబ్దకే బాద్, ఇది చూసేసి మీరు శబ్దకే బాద్ లగాకర్ అని చెప్పేసి ఇంత దాకా చదివిన తర్వాత మీరు ఈ క్వశ్చన్ చదివారో లేదో నాకైతే తెలియదు, కానీ కింద మీరు ప్రత్యయ అని చెప్పేసి ఎస్. సో ఇప్పుడు మీరు ప్రత్యయ అనేది ఎట్లా అనుకున్నారంటే చూసండి, ఎప్పుడు మరి ఉంది చూడండి, మీఠా ప్లస్ ఆస్, మీఠా ప్లస్ ఆస్, రైట్. ఈ ఆస్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ ఆస్ ఏదైతే ఉందో మీరు ప్రత్యయ అనుకొని ఇక్కడ ఆప్షన్ ఏ ప్రత్యయ అని చెప్పేసి ఇస్తున్నారు. సో మరి ఇక్కడ ఇంకోటి మీకు చూపిస్తాను ఇప్పుడు, రైట్ అండి. సో ఇప్పుడు మీకు ఒకసారి అండర్లైన్ చేస్తాను చూడండి. నేను అన్నది విశేష బల్ ప్రదాన్ కర్తే హే, ఇది నేను ఇప్పుడు అనుకున్నది. సో ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, వైసే హీ కర్నా హే, వైసే హీ, హీ ఏ అయితే ఉంది ఇది హీ అవ్యయ కదా, ఇది హీ ఎప్పుడు కూడా మారదు. సో ఈ అవ్యయ ఇది ఏం చేస్తుంది? బల్, విశేష బల్ ప్రదాన్ కర్తా హే, విశేష బల్ ప్రదాన్ కర్తా హై. ఇలా మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా రైట్ అండి. కానీ దీనికి అందరూ కూడా ప్రయత్నం చేస్తారు, అందరికీ కూడా అభినందనలని, చాలా హ్యాపీ అనిపించింది మీరైతే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇటువంటి క్వశ్చన్స్ని మీరు చాలా కేర్ఫుల్గా చదవాలి, అప్పుడే మీరు ఒక మార్కు కూడా కోల్పోకుండా మంచిగా అయితే చేయగలరు. కొంచెంలోనే మనకు కిటికిస్తాడు. సో ఫస్ట్ మీరు కిసి శబ్దకి బాద్ లగాకర్ అనే, ఇప్పుడు సపోజ్ మీరు ప్రత్యయ అనుకున్న దాన్ని చూడాలనుకున్నట్లయితే మీకు ఒకసారి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ప్రత్యయ అంటున్నారు కదా, సో కిసి శబ్దకి బాద్ లగాకర్, లగాకర్ అని చెప్పేసి ఉసే విశేష బల్ కాకుండా ఇక్కడ మీకు ఇంకా క్వశ్చన్ కంటిన్యూషన్ ఇక్కడ ఇక్కడ నుంచి లగాకర్ నుంచి ఏక్ నయా శబ్ద్ అని చెప్పేసి ఇచ్చిన అనుకోండి, ఏక్ నయా శబ్ద్ బంతా హే అన్నాడు అనుకోండి, ఏక్ నయా శబ్ద్ బంతా హే అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు అన్నట్టుగా ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ దీనికి సరైన సమాధానం వచ్చేసి నిపాత్ అండి, రైట్. సో నిపాత్ అని అంటారు. మీరు వైసే హీ కర్నా హే, జానా హీ హే, జానా హీ హే, జానా హే అంటే ఇది కంపల్సరీ కాదండి. సో అంత బలం ఉండదు. జానా హే అనేటువంటిది కంపల్సరీ కాదు, ఓకే. సో ఇప్పుడు జానా హీ అని ఏదైతే ఉందో, ఇది హీ బల్ ఏదైతే ఉందో ఇది విశేష బల్ అంటే కంపల్సరీ అని చెప్తుంది. సో అందుకని మనకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇలాగా మీరు క్వశ్చన్ చదివేటప్పుడు చాలా కేర్ఫుల్గా చదవాలండి. అందుకని నేను ఈ ప్రశ్న మీకు హోంవర్క్ ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. 19వ ప్రశ్న చూడండి, ఉన్మూలన్ కా విలోమ్ హే, అవమూల్యన్, విశ్లేషణ్, రోపన్, సంశ్లేషణ్. అందరు కూడా రైట్ అండి. సో 17వ ప్రశ్న మీరు హోంవర్క్ క్వశ్చన్ కింద నోట్ చేశారు కదా, దానికి ఆన్సర్ అయితే చేసేయండి. సో మరి ఉన్మూలన్ కా విలోమ్ హే, మరి అవమూల్యన్, విశ్లేషణ్, రోపన్, సంశ్లేషణ్. దీనికి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా రైట్ అండి. మనకు రోపన్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఉన్మూలన్ అంటే పెకిలించి వేయడం. సపోజ్ ఇప్పుడు ఒక చెట్టు ఉంది, రైట్ అండి. సో ఇప్పుడు ఒక చెట్టు ఉంది, దీన్ని మీరు ఏం చేస్తారు? ఉన్మూలన్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ వేర్లతో సహా మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని ఇది చేస్తున్నారండి. సో దాన్ని ఇలాగా మొత్తం రైట్ అండి. ఒకసారి మీరు ఇది ఓకే అని చెప్పేసి మనం చేసేసినట్లయితే రైట్ అండి. సో ఇక్కడ
కొంచెం మనకు అది చెప్పడంలో ప్రాబ్లం అయింది. ఉన్మూలన్ అని చెప్పేసి ఇక్కడ మీకు అర్థం చేయించడానికైతే నేను ప్రయత్నం చేస్తున్నానండి. రైట్. సో మరి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు చూద్దాం ఒకసారి ఇలా అనుకున్నట్లయితే రైట్ అండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సపోజ్ ఒక చెట్టు ఉంది ఇది, రైట్. సో ఇదొక చెట్టు ఇలా ఉంది. సో ఇది ఏమైంది, ఒక చెట్టు ఉన్మూలన్ అంటే మొత్తం ఈ వేరుని, సో వేలతో సహా మొత్తం ఈ చెట్టుని మొత్తం పెకలించి వేయడమే, రైట్. సో ఈ మొత్తం ఇలా పెకలించి వేయడమే. సో ఇలా పెకలించి వేయడం అన్నట్లయితే మనకు ఏమవుతుంది, ఉన్మూలన్. మరి ఉన్మూలన్ దానికి ఆపోజిట్ ఏంది, మళ్ళీ కొత్తగా మళ్ళీ వేయడం. అంటే వేయడం అంటే రోపణ, బీజారోపణ చేయడం అంటాం కదా. ఫస్ట్ మనకు చిన్న చిన్న విత్తనాలన్నీ వేయంగానే కొద్ది రోజుల తర్వాత ఇదేమవుతుంది, వేరుగా మారి చిన్నగా ఫస్ట్ ఒక మొక్క అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత అదే కొద్ది రోజుల తర్వాత అది ఏమవుతుంది, పెద్ద వృక్షంగా మారుతుందండి, రైట్. సో ఇలాగా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది, ఆపోజిట్, రైట్ అండి. సో మీకు అర్థం చేయించే ప్రయత్నం అయితే చేశాను. సో మరి 20వ ప్రశ్న చూడండి. సహీ వర్తనీ వాలే శబ్ద కా చయన్ కీజియే. అంత్యాక్షరి, పూజ్యనీయు, తదోపరాంత్, కవిత్రి. దీంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏందో కామెంట్ చేయండి. ప్రశ్న మరొకసారి చూడండి. సహీ వర్తనీ వాలే శబ్ద కా చయన్ కీజియే అని చెప్పేసి అంటున్నాడు. అంత్యాక్షరి, పూజ్యనీయ, తదోపరాంత్, కవిత్రి. కానీ దీనికి సరైన సమాధానం మరి ఇక్కడ ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఏకదం రైట్. మనకు అంత్యాక్షరి అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం. మరి ఇక్కడ చూద్దాం, ఈ పదాన్ని ఎప్పుడైనా కానీ మీరు పూజని అని అంతే రాయాలి, ఇంతే, పూజని అని రాదు. సో ఇది పూజని, ఇది కరెక్ట్ అవుతుంది. మరి తదోపరాంత్ అంటే తదుపరాంత్ అని ఉంటుంది, రైట్. తదోపరాంత్ అని ఉండదు, తదుపరాంత్ అని ఉంటుంది, రైట్. సో ఇలాగా ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కవయిత్రి అని ఉంది కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కవయిత్రి, ఇది మనకు సరైన సమాధానం అవుతుంది. సో మనకు ఇక్కడ ఇది ఇట్లా ఉండాలి, కానీ ఇక్కడ ఇట్లా లేదు, ఈ యాకి ఈకి మాత్రం వచ్చింది కాబట్టి సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సో మరి ఈరోజు సెషన్ మీకు ఎలా అనిపించిందో మరి అందరూ కూడా మీకు ఫీడ్బ్యాక్ అనేటువంటి తప్పనిసరిగా ఇవ్వండి. సో ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీ సజెషన్స్, ఒపీనియన్ అన్నీ కూడా ఇవ్వండి. అలాగే ఈ పీడిఎఫ్ మీకు వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక, నచ్చినట్లయితే కనుక, సెషన్ ఇంకా కావాలనుకున్నట్లయితే కనుక షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే క్విజ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు, శుభరాత్రి, జై హింద్.